గత ప్రభుత్వంలో మీరు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు, పార్టీ ఫిరాయింపుల్ని. ఇప్పుడు ఎవరైతే ఈ 10 మందిలో కూడా కొంతమంది అక్కడి నుంచి వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు, గత మంత్రి పదవులు కూడా అనుభవించారు. మీకు అప్పుడు మంచి అయింది, ఇప్పుడు ఎందుకు చెడు అవుతుంది? అప్పుడు మంచి చెడు క్వశ్చన్ కాదు. అప్పుడు ఏంటంటే ఏకపక్షంగా మొత్తం అంతా ఒక గ్రూప్గా వచ్చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా మేము ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పే పరిస్థితి లేకుండా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, అడుగుతున్నారు కదా పత్రికా విలేకరులు ఎక్కడైనా కనబడితే మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నామని చెప్పి ఒక విధ మనిషి చెప్పారు. అంటే నేనేంటంటే పార్టీ ఎవరి కోసం వెళ్ళా, ఎందుకు అభివృద్ధి కోసం వెళ్ళా ఉంటున్నారు కదా. ఎస్, నేను పార్టీ మారాను, నేను పార్టీలో లేను అని చెప్పే ధైర్యం ఎందుకు లేదని అడుగుతున్నాను నేను. అంటే ఇంతకుముందు కూడా బై ఎలక్షన్స్కి వాళ్ళు భయపడుతున్నారా? ఇప్పుడున్న పరిస్థితి చూస్తేనేమో ఎక్కడ ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదండి. ఏ విషయంలో తీసుకోండి, యూరియా తీసుకోండి, రైతులు పడుతున్న బాధలు తీసుకోండి, ల్యాండ్ ఎక్విషన్స్ ఇష్యూ తీసుకోండి, డెవలప్మెంట్ యాంగిల్ తీసుకోండి, వెల్ఫేర్ 6 గ్యారెంటీల పథకాల సంగతి తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా ఒక రకమైన ప్రజా వ్యతిరేకత ఉంది, తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే మరి మారే వాళ్ళు ఏమో మెజార్టీ పార్టీ చెప్పలేము, మనకు తెలియదు కదా. ఎవరి మధ్యలో ఏముందో మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు. వెళ్ళిన వాళ్ళని అడిగితే కానీ వాళ్ళకి కానీ తెలియదు, వెళ్ళని వాళ్ళని కూడా మనం ఏమి చేయలేం. అంటే పార్టీ మారడానికి అభివృద్ధి కారణం అని చెప్పినా సరే బయట చెప్పలేని పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే, రేపొద్దున బై ఎలక్షన్స్ ఆహ్వానిస్తుందా? మళ్ళీ మీరు ఆ 10 స్థానాలు గెలవాలనుకుంటున్నారా? లేదంటే బండి కృష్ణమోహన్ రెడ్డి అలా వచ్చి నేను మళ్ళీ ఈ పార్టీలో ఉన్నానంటే ఎలక్షన్స్కి వెళ్ళరా? మాకు అంటే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి అంటే పార్టీ అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో మనకు తెలియదు అల్టిమేట్గా. బట్ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి మటుకు ఎంత త్వరగా బై ఎలక్షన్స్ వస్తే అంత మంచిది అని కోరుకుంటున్నారు చాలామంది. బై ఎలక్షన్స్ రావాలనే కోరుకుంటున్నారు. ఎందుకు బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు అంటే, ఏ పార్టీ ఏంటి పరిస్థితి తేలిపోతుంది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అయితే చాలా తీవ్రంగా ఉంది. బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అంటే మీరు ఇందాక అన్నారు, ప్రభుత్వాలు తప్పు చేస్తే ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే మంచి పద్ధతి కాదు, ఓటర్ వాళ్ళ హక్కును కోల్పోతారని ఉంది. అంటే దీని తర్వాత దీని మీద చర్చ జరగాలి, చట్ట సవరణ సంబంధించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే ఒకటే చెప్తానండి, అల్టిమేట్గా ఏంటంటే డెమోక్రసీ ఏంటంటే మన లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అని మనం గొప్పగా చెప్పుకుంటుంటాం. కానీ ఆ డెమోక్రసీకి తగ్గట్టుగా ప్రజాభిప్రాయాన్ని మరి గౌరవించకపోతే దాన్ని ఏమనాలి? ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కదా. ఒక అభిప్రాయంతో మిమ్మల్ని గెలిపించిన తర్వాత మెజార్టీ ప్రజలు ఒక పార్టీని ఎన్నుకున్నట్టుగా లెక్క, దాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. సో ప్రజాభిప్రాయాన్ని ఎక్కడ గౌరవం ఉంది? ఎక్కడుంది మన దగ్గర డెమోక్రసీ? మనం మాట్లాడే హక్కు ఎక్కడుంది? రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి ఎక్కడున్నాయి? సో అందుకని ఏమంటామంటే, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. డెమోక్రసీలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పార్టీలు నడుచుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. రెండోది ఏంటంటే, ఖచ్చితంగా ఈ చట్టసభలలో రాజ్యాంగ సవరణ పూర్తి స్థాయిలో జరిపి పార్టీలు మారితే ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.